వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి తీవ్ర కలకలం రేపింది. దీంతో దాడికి నిరసనగా సుమారు 45 బస్సులను నిలిపివేశారు డ్రైవర్లు. దాడికి పాల్పడ్డ నవాజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని నిందితుడిపై పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. కారణం ఏంటంటే ఈ సందులో ఇరికిరికి అయిపోయి నీకే ఇబ్బంది అవుతుంది. 2 బస్సులు ఎదురైతే రాత్రి మనం ప్రెస్ కూడా చెప్పినాం కదా, కేసు అయిపోయింది నరేష్ రెడ్డికి చెప్పినాం. మాకు డ్రైవర్ మధ్యాహ్నం లంచ్ చేసే టైంలో తింటుంటే లంచ్ సైడ్కి వేసుకొని బండి సైడ్కి వేసుకొని లంచ్ చేస్తుంటే ప్యాసింజర్ వచ్చి బండ్లు ఎక్కకుండా నన్ను మా డ్రైవర్ చెప్తే వినిపించుకోకుండా ప్యాసింజర్ వచ్చి బండ్లు ఎక్కి డ్రైవర్ ఎంతసేపు తింటారు, మీరు మీ ఇష్ట ప్రకారంగా బండ్లు నడుపుతారా, మీ ఇష్ట ప్రకారంగానే సేపు తింటారు, మీకు బండ్లో తినే రూల్స్ ఎవరిచ్చిర్రు, మీరు క్యాంటీన్లో ఒకసారి తినాలని మా డ్రైవర్ మీద రాంజోరంటే ఆయన మీద చేసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఎందుకు అట్లా చేస్తున్నారని చెప్పి మరి ఒక కృష్ణ డ్రైవర్ తోడుగా వెళ్తే ఆయన ఉన్నాక నిరంతరం చాలా బూత్గా మాట్లాడాడు. చెప్పుకునేకి అవమానకరంగా ఉంది. చాలా బూత్గా మాట్లాడాడు. చాలా అందరూ దుబ్బేసిండు. ఒక లేడీ కండక్టర్ని దుబ్బిండ్రు వాళ్ళు. అదేవిధంగా ఎందుకు ఇట్లా చేస్తున్నారని అంటే పోయిన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి బెదిరింపులు జరిగిన ఈ డ్రైవర్ను మేము ఆయన మీద యాక్షన్ తీసుకున్నాము. ఆయన ఎఫ్ఐఆర్ బుక్ అయింది అని చెప్తున్నాం. మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వమంటే ఎఫ్ఐఆర్ ఎవరు ఇస్తలేరు. మళ్ళీ మాకు ఎటువంటి రక్షణ లేనిది ఈ పొద్దు ఇక్కడ 10 మంది ఉన్నాము, 10 మంది మాట్లాడగలుగుతున్నాము. కానీ ఒకవేళ మేము డ్యూటీలలో ఉంటే ఒక్కొక్క విలేజ్కి వెళ్తుంటాము. ఆ విలేజ్లలో వాళ్ళే ఉల్టా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఒక డ్రైవర్ అంటే చిన్న చిలకన చూస్తున్నారు. మేము చేసే పబ్లిక్ సర్వీసు మాకు ఇంట్లో వచ్చేది తక్కువ. కానీ మేము చేయాలనుకుని ఒక ఆర్టీసీలో చేయాలనుకుని కోరికతో చేస్తున్నాం. కానీ మాకు ఇంట్లో ఎటువంటి ఇన్కమ్ అనేది ఏం లేదు. కానీ మేము ఒక రక్షణ కోసం ఒక డ్రైవర్ అంటే ఒక న్యాయం లేదు. డ్రైవర్ కొట్టిన సందర్భంగా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. అక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. న్యాయం కావాలి. ప్రైవేట్ డ్రైవర్ల గురించి న్యాయం కావాలి. మా 2 డ్రైవర్స్ అక్కడ బస్ స్టాండ్లో లంచ్ చేస్తుండగా ఒక ప్యాసింజర్ వచ్చి ఇంకా బస్సు తీయరా అని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. ఆ గొడవలో కొంచెం మా డ్రైవర్ మీద మా ప్యాసింజర్ చేయించారు, దెబ్బలు కొట్టడం జరిగింది. దానికి మేము మా మేనేజ్మెంట్ తరఫు నుంచి మేము కేసు పెట్టడం జరిగింది. కేసు ఎఫ్ఐఆర్ అయింది. ప్రైవేట్ వెహికల్ దాని డ్రైవర్కి సంబంధించి రాములు డ్రైవర్ గారు భోజనం చేసుకుంటూ ఒక వ్యక్తి అక్కడికి వచ్చి భోజనం చేసే టైంలో డ్రైవర్ గారు తను గొడవపడి ఆయన చేసుకోవడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. వాళ్ళు ఏంటంటే మాకు భవిష్యత్తులో ఇలాంటి ఏం జరగకుండా చూడమని కొంచెం రిక్వెస్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇలాంటి ఏం జరగదు. సొసైటీ కూడా మనం ఏంటంటే ఆర్టీసీ బస్ అనేది మన అందరి బస్ అది మన పబ్లిక్ ప్రాపర్టీ. దాని మీద ఎలాంటి ఎవరైనా వ్యక్తులు ఎవరైనా వాళ్ళ మీద దురుస ప్రవర్తించినా, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినా